టర్నర్ అండ్ పేటీఎం నిన్న Q3 రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అండ్ 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ స్టాక్ అయితే 3% గెయిన్ అయింది. రీసెంట్‌గా స్టాక్‌లో కరెక్షన్ చూసాం కదా! రూ. 1000 నుంచి 600 వరకి. అండ్ స్టాక్‌లో మళ్ళీ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అండ్ ఈ ఇయర్ చాలా మటుకు స్టాక్‌లో ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది. సో, ఇక్కడ నుంచి స్టాక్ వాల్యుయేషన్ అట్రాక్టివ్ కనబడుతుంది. 3.8 టైమ్స్ ప్రైస్ టు బుక్ పేటీఎం ట్రేడ్ అవుతుంది. అండ్ రీసెంట్‌గా స్టాక్‌లో చాలా మటుకు ఈ ఇయర్ ర్యాలీ తర్వాత ఒక కన్సాలిడేషన్ అయింది స్టాక్ అయితే. అండ్ ఫర్దర్‌గా మేబీ 20, 30 పాయింట్స్ కరెక్షన్ వచ్చినా కూడా పేటీఎం ఇక్కడి నుంచి ఒక గుడ్ బై. అండ్ ఐపీఓ లిస్టెడ్ ప్రైస్ ఆల్మోస్ట్ 1700, 1800 నుంచి కూడా స్టాక్‌లో ఫాల్ కనబడుతుంది కాబట్టి స్టిల్ పాసిబుల్ బయింగ్ దగ్గర కనబడుతుంది పేటీఎం అయితే. అండ్ Q3 రిజల్ట్స్ ఒకసారి చూద్దాము. అండ్ రెవెన్యూ 2999గా వచ్చాయి. 2000 ఆల్మోస్ట్ 3000 కరోర్ రెవెన్యూ కంపెనీ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ లాసెస్ తగ్గించుకుంటూ వస్తుంది కంపెనీ అయితే. సో, లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి కూడా చాలా మటుకు తగ్గుతూ వచ్చాయి. సో, 219 కరోర్ లాస్‌కొచ్చింది. అండ్ ఫర్దర్‌గా కంపెనీ ప్రాఫిటబుల్‌గా మారితే కనుక డెఫినిట్‌గా స్టాక్‌లో ఇక నుంచి హైయెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, పేటీఎం లిమిటెడ్ హైయెస్ట్ ఎఫ్ఐ హోల్డింగ్ ఉన్న స్టాక్ ఇది. ఆల్మోస్ట్ ఎఫ్ఐ వాటా మీరు చూస్తే కనుక సో, ఎఫ్ఐస్ ఆల్మోస్ట్ 63.72% వాటా ఎఫ్ఐ కలిగున్నారు. మ్యూచువల్ ఫండ్స్ 4.99% వాటా కలిగున్నారు. డిసెంబర్ క్వార్టర్‌లో మ్యూచువల్ ఫండ్స్ వాటా పెంచుకున్నారు. లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ వాటా అయితే పెరిగింది. అండ్ ఎఫ్ఐస్ కూడా స్టేబుల్‌గా స్టేక్‌నైతే పెంచుకుంటున్నారు. సో, డెఫినిట్‌గా ఇక్కడ నుంచి పేటీఎం స్టాక్ అట్రాక్టివ్ బై దగ్గరగా కనబడుతుంది. అండ్ ఆల్రెడీ టెక్నికల్‌గా కూడా స్టాక్‌లో 1000, 1200 వరకైతే టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. సో, హోప్‌ఫుల్లీ స్టాక్ ఇక్కడి నుంచి ఒక బెస్ట్ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్‌గా పేటీఎం రెవెన్యూ అనేది 2840 కరోర్ ఇది 38% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్‌కి సమానం. అండ్ ప్రాఫిట్ అనేది 45% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ టు 1520 కరోర్‌కొచ్చింది. మార్జిన్ 53% పెరిగింది. 2% పెరుగుదలకు సమానం ఇయర్ ఆన్ ఇయర్. అండ్ రెవెన్యూ ఫ్రమ్ పేమెంట్ సర్వీసెస్ 45% పెరిగితే నెట్ పేమెంట్ మార్జిన్ 63% పెరిగింది. పేమెంట్ ప్రాసెసింగ్ మార్జిన్ అనేది 7-9 బీపీఎస్ రేంజ్‌లో ఉంది. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ విషయానికి వస్తే కనుక రెవెన్యూ ఫ్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 36% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. లోన్ డిస్బర్స్‌మెంట్ 56% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో హోమ్ టికెట్ లోన్స్, ఇన్స్యూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈక్విటీ బ్రోకింగ్ ఇది ఎక్కువగా ఎక్స్‌పాన్షన్‌లో ఉంది. సో, ఫర్దర్‌గా హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ పేటీఎం. అండ్ ఇక్కడ నుంచి స్టాక్ అయితే అట్రాక్టివ్ బై దగ్గరగా కనబడుతుంది. సో, ఇది పేటీఎంకి సంబంధించిన అప్డేట్ అయితే. అండ్ ఇంకోటి ఐఆర్ఎఫ్‌సి. సో, రీసెంట్‌గా ఐఆర్ఎఫ్‌సి స్టాక్ గురించి అయితే డిస్కస్ చేశాం కదా! ఐఆర్ఎఫ్‌సి, ఆర్‌వీఎన్‌ఎల్ అండ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఈ 3 స్టాక్స్ కూడా ఫర్దర్‌గా కూడా ర్యాలీ అయితే రావచ్చు. అండ్ మొమెంటమ్ బేస్డ్ స్టాక్స్ ఇవి. ఆల్మోస్ట్ నిన్న 160 వరకైతే స్టాక్ వెళ్ళింది. అండ్ ఫర్దర్‌గా ఇదే మొమెంటమ్ వెళ్తే కనుక స్టాక్‌లో చాలా మటుకు హైయెస్ట్ పొటెన్షియల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇవి మొమెంటమ్ బేస్డ్ స్టాక్స్ ఇవి. అండ్ ఒకవేళ స్టాక్‌లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయాల్సుంటుంది. సో, పాసిబుల్లీ 160 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే గనక నెక్స్ట్ 180-200 ఐఆర్ఎఫ్‌సిలో చూడొచ్చు. అండ్ సిమిలర్ ప్యాటర్న్ ఆర్‌వీఎన్‌ఎల్‌లో కూడా మీరు ప్రస్తుతానికి 300కి చాలా దగ్గర కనబడుతుంది స్టాక్ అయితే. సో, నెక్స్ట్ 350-400 ఇదే మొమెంటమ్ క్యారీ ఆన్ అవ్వగలిగితే వెరీ స్ట్రాంగ్ బై క్యాండిల్స్ అయితే ఫార్మ్ అయ్యాయి. సో, వాల్యూమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి సో, ఆర్‌వీఎన్‌ఎల్ కూడా చాలా స్ట్రాంగ్ కనబడుతుంది చార్ట్స్ మీద. అండ్ సిమిలర్‌లీ ఇర్కాన్ ఇంటర్నేషనల్ కూడా కన్సిడర్ చేయాల్సిన స్టాకే ఈ ర్యాలీలో. సిమిలర్‌లీ ఈ 3 స్టాక్స్ కూడా చాలా మటుకు సిమిలర్ ప్యాటర్న్‌లో మూవ్ అవుతా ఉంటాయి. సో, 227 దగ్గరగా ఉంది. ఇదే మొమెంటమ్ క్యారీ ఆన్ అవుతే నెక్స్ట్ 300 అనేది ఏం చేయాల్సి ఉంటుంది ఇర్కాన్ ఇంటర్నేషనల్‌లో. సో, బట్ ఒకవేళ షార్ప్ కరెక్షన్ కూడా రావచ్చు. అండ్ కమ్ టు ఇంకొకటి సుజ్లాన్ ఎనర్జీ. అండ్ సుజ్లాన్ ఎనర్జీ స్టాండ్ వచ్చేసి మీకు మళ్ళీ సో, ప్రస్తుతానికి 42 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. సో, నేను అనుకుంటున్నాను 30 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే లాంగర్ టర్మ్‌లో చాలా మటుకు ఆహ్, బ్ ర్యాలీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు సుజ్లాన్‌లో. సో, సుజ్లాన్ ఒకటి వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాలి. సో, కంటిన్యూయస్‌గా ర్యాలీ ఇచ్చిన స్టాకే అండ్ స్టిల్ టెక్నికల్‌గా మొమెంటమ్ అయితే బులిష్‌గా కనబడుతుంది. అండ్ పాసిబుల్లీ హైయెస్ట్ అప్‌సైడ్ అయితే ఇక్కడ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు సుజ్లాన్‌లో. అండ్ ఇంకోటి రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్. అండ్ ఈ స్టాక్ కూడా నేను అనుకుంటున్నాను 70 పైన స్టాక్ సస్టైన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 100-120 వరకు రతన్ ఇండియా అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చార్ట్ చూడండి. ఎప్పుడైతే మీకు ఈ సైడ్ వే ప్యాటర్న్ కన్సాలిడేషన్ తర్వాత స్టాక్‌లో ప్రైస్ మొమెంటమ్ వస్తుంది కాబట్టి సో, పాసిబుల్లీ హైయెస్ట్ ప్రైస్ ఇక్కడ నుంచి రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇవి బేసికల్‌గా చాలా మటుకు బులిష్‌గా ట్రేడ్ అవ్వగల స్టాక్ ఐడియాస్ అండ్ ప్రైస్‌లో కూడా హై మొమెంటమ్ ఉన్న స్టాక్స్.
అండ్ పాజిబుల్లీ ఇదే మొమెంటమ్ క్యారీ ఆన్ అవుతే కనుక డెఫినెట్‌గా ప్రైజెస్ ఈ స్టాక్స్‌వి అట్‌లీస్ట్ 30-40% అప్‌సైడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.